ఈరోజు అయితే పులిహోర తయారు చేసుకుంటున్నాం. ముందుగా చింతపండు నానబెట్టుకున్నాం. చింతపండు అయితే మొత్తం పిసికి తీసుకున్నాం. ఇప్పుడు ఇది మంచిగా ఉడకబెట్టుకుంటున్నా. ఇందులో కొద్దిగా దొడ్డుప్పు, ఒక స్పూను పసుపు, అలాగే ముందుగానే శనగపప్పు, పల్లీలు అయితే ఒక 5 నిమిషాలు నానబెట్టిన. ఇప్పుడు ఇవి కూడా పులుసులోనే వేసి ఉడకబెట్టాలి. ఇది పులుసు మంచిగా చిక్కగా అయ్యేంతసేపు ఉడకబెట్టాలి. రావాలి. అలాగే ఇప్పుడు కొన్ని మిరియాలు కూడా పులుసులో వేస్తున్నాను, ఉడకనియాలి. అలాగే పచ్చిమిరపకాయలు అయితే మధ్యలోకి ఘాటు పెట్టిన. ఇలా పచ్చిమిరపకాయలు కూడా పులుసులోనే వేయాలి. రైస్ అయితే ముందే వండి పక్కకు పెట్టుకున్నాం. చల్లారిన తర్వాత ఉప్పు, పసుపు, ఆయిల్ కలుపుకుందాం. కొద్దిగా ఉప్పు, పసుపు కూడా కొద్దిగా, ఆయిల్, వేసి మొత్తం అన్నానికి కలుపుకోవాలి. మంచిగా మొత్తం అయితే రైస్ ఇలా కలుపుకోవాలి. ఆయిల్, పసుపు, ఉప్పు అంతా వేసి కలిపి పెట్టిన. ఇప్పుడు అలాగే మనం ఇందాక ఉడకబెట్టిన చింతపండు రసం అయితే మంచిగా దగ్గరకు అయింది. ఇప్పుడు ఇది కూడా రైస్లో వేసి కలపాలి. చింతపండు రసం అయితే మొత్తం రైస్లో వేసిన మొత్తం మంచిగా అన్నానికి పట్టేట్టుగా కలపాలి. ముందుగా అయితే ఒక కళాయి పెట్టి ఒక 2 స్పూన్ల ఆయిల్ అయితే పోసుకున్నా. ఇప్పుడు ఆయిల్ కూడా వేడెక్కింది కాబట్టి ముందుగా పల్లీలు వేసుకుంటున్నా. పల్లీలు కొద్దిగా ఫ్రై కావాలి. పల్లీలు అయితే ఎర్రగైనాయి కాబట్టి ఇప్పుడు శనగపప్పు, మినప్పప్పు, మిరియాలు, జీలకర్ర వేసుకుంటున్నాం. అలాగే ఆవాలు కూడా మొత్తం మగ్గనియాలి ఎర్రగా.